హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేసి నేను ఒక డిఫరెంట్ వీడియో చేయబోతున్నాను. అది ఏంటి అంటే కేతన్ ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాడు అనమాట స్కూల్ వాళ్ళతో కలిసి. అది ఏంటి అంటే ఫూజీ సఫారీ పార్క్ అనమాట. ఇక్కడ కేతన్ స్కూల్ జాయిన్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట కేతన్ ట్రిప్కి వెళ్ళడం. ఇంకా అలాగే ఈ ఫూజీ సఫారీ పార్క్లో మేమైతే ఎప్పుడు పర్సనల్గా అయితే వెళ్ళలేదు. నేను గూగుల్లో చూసిన దాని ప్రకారం అయితే ఇవి యానిమల్స్ వీటికి సంబంధించిన పార్క్. కేతన్ వెళ్ళొచ్చిన తర్వాత కూడా నేను కేతన్ అడుగుతాను, వీడియో తీస్తాను ఎలా ఉంది ఏంటి అని. అలాగే ఈ ట్రిప్కి వెళ్ళడానికి అయితే కొన్ని అయితే లిస్ట్ పంపించారనమాట మనకి ఏమేమి తీసుకోవాలి అని. ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ నేను ఒక్కొక్కటి చదువుతూ నేను తీసుకున్నాను, ఆల్రెడీ చూపిస్తాను మీకు. ఇలా లిస్ట్ అయితే పంపించారనమాట. ఫస్ట్ వచ్చేసి ఒక 1 పేర్ బట్టలు అయితే పెట్టమన్నారు. 1 పేర్ బట్టలు పెట్టాను. ఇవన్నీ సేఫ్ సైడ్కేనండి, అక్కడ యూజ్ చేయడానికి అయితే కాదు. 1 డే అనమాట. మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ కల్లా వస్తారు. ఇంకా అలాగే లైట్ జాకెట్ ఒకటి పెట్టమన్నారు, స్వెటర్ టైపు, అది ఒకటి పెట్టాను అనమాట. అలాగే సన్ క్యాప్ ఒకటి, రెడ్ క్యాప్, అది ఆల్రెడీ కేతన్కి ఉంది, అది స్కూల్లోనే ఉందన్నమాట. ఇంకా అలాగే మెడిసిన్స్ అనమాట. మనము బిఫోర్ ఏమన్నా ఇంట్లో యూజ్ చేస్తుంటే కోల్డ్కి కాఫ్కి కానీ మెడిసిన్స్ కూడా సెండ్ చేయమన్నారు. అలాగే మనకి మస్కిటోస్ అవేమీ కొట్టకుండా ఉండడానికి ఇలా ఒక స్టిక్కర్ ప్యాకెట్ అయితే పంపిస్తున్నాము. ఇది ఇన్సెక్ట్ స్టిక్కర్స్ పంపిస్తున్నాము. ఇది ఇన్సెక్ట్ స్టిక్కర్స్ అంటండి. ఇది మాకు తెలియదు, ఫస్ట్ టైం నేను చూడడం. వాళ్ళు లిస్ట్లో పంపిస్తే ఇది డైసోలో వెతికి తీసుకొచ్చామన్నమాట. ఇది పిల్లలకి ప్యాంటుకి కానీ అలాగే షర్ట్కి కానీ స్టిక్ చేస్తే ఇది మస్కిటోస్ అంత కొట్టకుండా ఉంటాయంట. అలాగే ఒక 3 మాస్క్స్ పెట్టాను. ఇవి ఇక్కడ నుంచి ఒక మాస్క్ పెట్టుకొని వెళ్తారు అనమాట. ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట. అలాగే పర్సనల్ మ్యాట్. ఈ పర్సనల్ మ్యాట్ వచ్చేసి మనకి లంచ్ టైంలో స్నాక్స్ టైంలో సపరేట్గా ఏ కిట్కి వాళ్ళు కూర్చొని ఇలా తింటారనమాట. చూస్తున్నారు కదా, ఇది ఒకటి పర్సనల్ మ్యాట్. ఇవన్నీ 100 అండి నేను చూపించేవన్నీ. 100 అంటే మన కరెన్సీలో ఒక 65 రూపీస్ అలా ఉంటుంది అనమాట. ఇవన్నీ తీసుకున్నాము. అలాగే లంచ్ వచ్చేసి సింపుల్గా పిల్లలు ఈజీగా తినగలిగే లంచ్ అయితే సెండ్ చేయమని చెప్పారు. అలాగే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే శాండ్విచ్, అలాగే రైస్ కానీ చపాతీ కానీ ఇవి పంపించమన్నారు. లంచ్ అంటే ఇప్పుడు వీళ్ళకి సపరేట్గా ఒక లిస్ట్ కూడా పంపించారండి లంచ్ మెనూ. అంటే మనం రోజు రైస్ పంపించడానికి కూడా లేదు, వాళ్ళు ఒక లిస్ట్ అయితే పంపించారు. ఆ లిస్ట్ ప్రకారం మనం లంచ్ అయితే ప్రిపేర్ చేసి పంపించాలన్నమాట. స్నాక్స్ ఫ్రూట్స్ వచ్చేసి స్నాక్స్కి ఫ్రూట్స్ పెడతాను అనమాట. ఫ్రూట్స్ సేమ్ ఒకటే ఉంటాయి కానీ లంచ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. నేను అవన్నీ 5 డేస్వి కలిపి ఒక వీడియో అయితే నేను షేర్ చేస్తాను. ఇక్కడ స్కూల్కి లంచ్ ఏమేమి పంపిస్తాను అనేది. లంచ్ అయితే అది అన్నమాట. ఇంకా అలాగే స్నాక్ వచ్చేసి ఫ్రూట్స్ పంపిస్తాను. అలాగే వాటర్ బాటిల్, అలాగే ఆల్కహాల్ టైప్ టిష్యూ పేపర్స్ అండి, వెట్ టిష్యూస్. పిల్లలు ఏమన్నా లంచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికైనా అలాగే ఏమన్నా క్లీన్ చేసుకోవడానికైనా యూజ్ చేసుకుంటారు. అలాగే పాకెట్ టిష్యూస్, ఈ పాకెట్ టిష్యూస్ అండి. ఇవన్నీ కొంచెం ఈజీగా క్యారీ చేయవచ్చు వీళ్ళైతే. అలాగే వామిటింగ్ బ్యాగ్, ఇది కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, ఫస్ట్ టైం నేను వినడం. ఇది కూడా డైసోలో తీసుకున్నామన్నమాట. ఇది ఎమర్జెన్సీ పిల్లలకి ఏదైనా వామిటింగ్ వచ్చినా ఇది దీంట్లో వామిటింగ్ చేసేసుకొని ఇది పడేయచ్చు అనమాట. అలాగే ప్లాస్టిక్ రైన్ కోట్ అనమాట. నేనైతే ఇది తీసుకున్నాను. ఇది కూడా 100 సేఫ్ సైడ్కి రైన్ కోటు. ఇంకా అలాగే ఇవన్నీ ఒక 1 డే కోసం, ఒక ట్రిప్ కోసం ఇవన్నీ అయితే తీసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం వెళ్తున్నాడు కేతన్ ఈ ట్రిప్కి కదా కేతన్.
టూ ఇచ్చాను, ఇది రైన్ కోట్. కింద నుంచి ఇక్కడే కూర్చున్నాడు. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు ట్రిప్కి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలా పిల్లల్ని పంపిస్తే అంటే పేరెంట్స్తో వెళ్ళడం వేరు, ఇలా పిల్లలతో కలిసి టీచర్స్తో కలిసి వెళ్తే వాళ్ళకి అన్నీ తెలుస్తుంటాయి బయటకు వెళ్తే కదా. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు కదా. అలాగే టుమారో అయితే కేతన్ ఫూజీ సఫారీ పార్క్ వెళ్తాడు. పార్క్ వెళ్ళి వచ్చిన తర్వాత ఏమేమి చూశాను అన్నదాన్ని మనతో షేర్ చేసుకుంటాడు. ఓకేనా? ఓకే, ఇంతే అండి. నేను మళ్ళీ కేతన్ ఈ వీడియో ఇప్పుడైతే పెట్టాను అనమాట. కేతన్ వెళ్ళొచ్చిన తర్వాత ఏమేమి చూశాడు అని అడిగి నేను అది కూడా వీడియో తీసి నేను షేర్ చేస్తాను. ఇది ఒక మెమరీలా ఉండిపోద్ది యూట్యూబ్లో అయితే కదా. కేతన్ ఫస్ట్ ట్రిప్ అని. ఓకే, బాయ్ బాయ్ చెప్పు. ప్యాకింగ్ ఇద్దాం, వీడియో తీద్దాం. బాయ్ 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 హర్షి. బాయ్ బాయ్. వీడు కొంచెం డల్ అయ్యాడు. ఇక్కడ వచ్చేసి నేను ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ కేతన్ పక్కనే కూర్చున్నాడు కదా. కేతన్కి ఒక్కొక్కటి చూపిస్తూ ఎక్కడ ఏం పెట్టానని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్యాక్ చేస్తున్నాను అనమాట. అలాగే టీచర్స్ కూడా ఇస్తారు, వాళ్ళకి ఏమేమి అవసరమైతే వాళ్ళు ఇస్తారనమాట. కేతన్కి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని నేను కేతన్ ముందే ఫాస్ట్గా ప్యాక్ చేశాను. ఇక్కడైతే ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే వచ్చేసి కేతన్కి లంచ్ అయితే పెడుతున్నాను లంచ్ బాక్స్లో. ఇక్కడ ఏంటి అంటే నేను లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. తనకి ఇష్టమైనవి జపనీస్ రైస్ అలాగే కొంచెం బన్ టైప్ ఒకటి పెట్టించాను. ఇదైతే కొంచెం ఇష్టంగా తింటాడు. అలాగే స్టమక్ కూడా కొంచెం ఫుల్గా ఉంటుంది. నార్మల్గా అయితే మార్నింగ్ టైంలో నేను ఇడ్లీ దోశ అలాంటివి పెడతానమాట. ఈరోజు రైస్ పెట్టాను, రైస్ అలాగే రసం వేసి పెట్టాను. అలా డే అంతా మన రైస్ లేకుండా ఉండడం అంటే చాలా కష్టం. అందుకని నేను మార్నింగ్ టైంలో అయితే రైస్ పెట్టేశాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఈ 2 అయితే పెట్టాను. అలాగే దీంతో పాటు ఒక కప్ కేక్ కూడా పెట్టాను. ఇవే ఎందుకు పెట్టాను అంటే ఇవైతే కొంచెం మెత్తబడకుండా, అలాగే రైస్ అయితే కొంచెం మెత్తబడుతుంది, చపాతీ అయితే కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా అయితే పెట్టాను. ఇది తిని కొంచెం స్టమక్ ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు స్టమక్ ఫుల్గా ఉంటేనే కదా పిల్లలు బాగా యాక్టివ్గా ఆడుకుంటారు. అందుకని చెప్పేసి నేను ఇవి పెట్టాను. ఫ్రూట్స్ వచ్చేసి నేను ఇలా ఆరెంజ్ అలాగే గ్రేప్స్ పెట్టాను స్నాక్ కింద. అలాగే ఇక్కడ వాటర్ బాటిల్ చూస్తున్నారు కదా, దీంతో పాటు ఇంకొకటి స్పోర్ట్స్ డ్రింక్ అని స్మాల్ వాటర్ బాటిల్ కూడా ఒకటి పంపించాము. ఇలా లంచ్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా కేతన్ స్టార్ట్ అయ్యాడు. ఆ రోజు వచ్చేసి 7:45కి అలా వెళ్ళాడు. ఇక్కడ నార్మల్గా అయితే టైమింగ్స్ 7:50కి అలా అయితే క్యాబ్ వస్తుందన్నమాట, ఇంటి దగ్గరికి వస్తుంది క్యాబ్. ఆ రోజు మొత్తం 7:45కి వెళ్ళాడు. ఇక్కడైతే కేతన్ బాయ్ చెప్తున్నాడు. రోజు వచ్చేసి మా హస్బెండే వదిలిపెట్టేసి వస్తారు. ఇక్కడ మెయిన్ రోడ్కి వస్తుందన్నమాట క్యాబ్. అలా వెళ్ళి వదిలిపెట్టేసి వస్తారు డైలీ. ఇది ఈవినింగ్ కేతన్ ఫుల్ టైర్డ్ అయ్యి వచ్చాడనమాట. చూస్తున్నారు కదా, అక్కడ టీ షర్ట్ కన్నా ప్యాంట్కి స్టిక్కర్స్ అంటించారు. అవి మస్కిటో స్టిక్కర్స్ అండి. మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. ఆ స్మెల్ వల్లనేమో దగ్గరికి రేపేమో మస్కిటోస్ ఇలా అయితే స్టిక్ చేశారనమాట. కేతన్ చెప్పాడనమాట, ఇక్కడ ఇలాంటిది ఒకటైతే ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కేతన్ రైన్ కోట్ యూజ్ చేశాడు. అక్కడ నేను యూజ్ చేయలేదని చెప్పేసి ఇక్కడ యూజ్ చేశాడు.
కరెక్ట్గా సరిపోయింది కేతన్కి రైన్ కోట్. ఇక్కడ ఏమేమి యూజ్ చేశానని అన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ. అలాగే ఇక్కడ హర్షిత్ ఇంకా కొన్ని స్టిక్కర్స్ అయితే అంటించుకున్నాడు తన ఫ్యాంట్కి అలాగే షర్ట్కి. ఇలా ట్యాగ్ కూడా ఒకటి పెట్టారనమాట వాళ్ళకి నెంబర్స్ ఇచ్చి. ఇంకా అలాగే ఇక్కడ నేను చూపిస్తుంది అయితే వామిటింగ్ బ్యాగ్ అండి. ఇది కేతని ఏమీ యూజ్ చేయలేదు. లోపల ఒక పొడి లాంటిది ఉంది. అలాగే ఇంకా దాంట్లో వామిటింగ్ వస్తే వామిటింగ్ చేసుకొని ఆ కవర్లో పడేయచ్చు అనమాట. స్మెల్ కూడా ఏమీ రాదంట. ఇంకా అలాగే ఇక్కడ కేతన్ ఏమేమి చూసా అని చెప్తున్నాడు. బస్ ఎక్కెళ్ళారా? ఓకే, ఏమేమి చూసావు నువ్వు వీటిలో? ఇక్కడ ఇవి చూసావా? ఇంకా డోర్స్ లేవా? ఓకే, డోర్స్ లేవు, డైరెక్ట్గా ఉంది. ఈ పిక్స్ వచ్చేసి కేతన్ వాళ్ళ టీచర్ సెండ్ చేసింది, నేను ఇక్కడ యాడ్ చేశాను. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.